Joy University, best emerging university in South India. For admissions, contact. మిగిల్చిచ్చేవాడు. ఇప్పుడు నా కొడుక్కి దీపావళి వచ్చిందంటే 10,000 ఇస్తే ఏ మూల 10,000 ఇప్పుడు అప్పట్లో ఇప్పుడు ₹1,00,000 అవుతుందండి. అంత పొదుపుగా ఖర్చు పెట్టేవాడిని. నాకు అప్పుడు డబ్బు కూడా అలాగ అంతే వచ్చేది. నాకు ఈ నెలకి ఎంత కావాలో అంతే వచ్చేది. ఎక్కువ డిమాండ్ చేయకపోయేదా? లేదు, నేను ఎప్పుడు డిమాండ్ చేయను. వాడు ఇచ్చిందే తీసుకున్నాను. చాలా కంపెనీలు నేను అంత తీసుకుంటాను, నాకేది వాళ్ళు ఇస్తే ఒక్కోళ్ళు ఏమైనా నీ డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే, ఇప్పుడు మహేంద్ర గారని ఆయన ఉన్నారు, ఆయన ఫోన్ చేసి ఏమైనా డబ్బులు ఎక్కువ అయిపోయినాయా అంటే సార్ వస్తాను సార్ అనేవాడు. అది ఎంత అయ్యిండు నాది తెలియదు. రాగానే అప్పట్లో ఇది ఉండే చెక్కు ఉండేది, అది ఉండేది, మొత్తం 6,000 చల్లర ఉంది. మావిడికి ఇచ్చేవాడు ఏమైనా కొనుక్కోవాలి. అలా ఉండేది. అలాగే ఉన్న మంచిగా గొప్ప గొప్ప ప్రొడ్యూసర్లు ఉన్నారు. కొంతమంది కొత్త చెక్కులు ఇచ్చారు, దగ్గర దగ్గర 20 లక్షల దాకా. నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు చెక్కు బౌన్సులు అయిపోయినాయి, 20 లక్షల వరకు చేసి ఇక్కడే పడేసి. సరే, మీరంటే ఓకే, మీకు అలా అలవాటు అయిపోయింది, ముందు నుంచి పొదుపుగా వాడుకోవాలి. మీ ఆవిడ, పిల్లలు, కుటుంబం? ఆవిడ మరీ ఎందుకు ఇంత అంటదండి. అది ఇంకేమంటాం, మీకు మించి ఉన్నారు ఇంకా. అస్సలు ఏ రోజు ఎప్పుడో శ్రావణ మాసం ఒక వస్తే నేనే తీసుకెళ్ళి 5 చీరలు, 4 శుక్రవారాలు 4 చీరలు, ఒక చీర ఆవిడకి, అమ్మవారికి మా ఆవిడకి. ఇది ఏంటంటే ఎవరైనా ఆ టైంలో వస్తే తను పనిచేసి ఇచ్చేసేది, లేదంటే తను ఉంచుకునేది. ఇలాగ ఉండేది అంతే. ఇంకా తర్వాత మళ్ళీ కొన్నాం. ఏ రోజు నాకు ఈ చీర కావాలి, ఈ చీర ఇప్పించండి, నగలు లేవు అని ఏ రోజు అడగడం. పిల్లలు ముందు నుంచి చూశారు కదా, ఇంతమందిని చూశారు, ఇంతమంది వారసుల్ని చూశారు, వాళ్ళు ఎలా ఎదుగుతున్నారో చూశారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్లు, వాళ్ళ గురించి ఆలోచన నాకు లేదు కదమ్మా. ముందు నుంచి సినిమాలు. నాకు ఎంతసేపు నేను సినిమాలు ఇవాళ ఏం చేశాను, యాక్ట్ చేశాను, ఎవరితో చేశాను. ఇంటికి వచ్చేటప్పుడు మా ఆవిడ అడుగుద్ది ఎవరితో చేశారు, గుర్తుండదు. ఆ హీరోయిన్లు గుర్తుండరు, ఆ పేర్లు గుర్తుండవు నాకు. ఏం చేశాను, ఏం పొరపాటు చేశాను, ఇంతకంటే బాగా చేస్తుంటే బాగుండేది. అది కారులో ఉన్నంతసేపే. కారు దిగాంటే ఫట్, అస్సలు ఆలోచన. ఇంట్లో ఉంటే ఇంటి గురించి ఆలోచిస్తాను. మళ్ళీ వచ్చేటప్పుడు పొద్దున ఉల్లిపాయలు వేయలేవు అంది కదా, సార్ పక్కన ఏమన్నాయంటే దిగిపోయి నడుచుకుంటే ఉల్లిపాయలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. రేపు కోరుకుంటే అంతే. ఇంటికి వస్తేనే అలాగే షూటింగ్. ఇంటి బయటకు వెళ్ళాలంటే షూటింగ్ దాసే. వాళ్ళు ఎవరో ఆర్టిస్ట్ ఏమిటి సీన్ ఏమిటో అని దిగటం వల్ల బాబు ఆ సీన్ ఉన్నాయా అడిగి తీసుకుని, అది ఎందుకో దేవుడు ఇచ్చాడు నాకు అవకాశం. ఇక్కడిది అక్కడక్కడ సరే. ఇప్పుడు ఆ తోటకు తెంపేశాడు. ఏ బంధాలు లేవు, అనుబంధాలు లేవు, వెయిటింగ్ అంతే. హ్యాపీగా ఎవరి చేతిలో పడకుండా వెళ్ళిపోవాలి. అది కోరుకుంటున్నారా? అది కోరుకోవాలి అంతే. అదొక్కటి ఉంది, ఇంకా అదొకటి. మీరు అనుకున్నవన్నీ చేసేసారు, హ్యాపీగా రిలాక్స్డ్గా. 100%. ఏ మనిషికి ఎంత కావాలో మరి అదే నేను చెప్తున్నాను కదా, మనిషికి ఎంత కావాలో, నా పిల్లలకి ఎంత కావాలో అంత నేను చేశాను. వాళ్ళ అదృష్టం కలిసి వచ్చి వాళ్ళు చేసుకుంటున్నారు. అది నాది కాదు, నాది ఎంతవరకు అంతకు అయిపోయింది. నా సంపాదన అయిపోయింది. ఇప్పుడు వీళ్ళతో నా కొడుకు ఉన్నానంటే మందు సెక్షన్ కానీ, కరోనా టైంలో 7,000 బాటిల్ నేను మానేశాను. ఏం తీసుకోలేదు, వద్దురా అన్న. అంటే నాకు తెలుసు కర్ర, అప్పటికి నేను అడిగి ఉన్నాను, ఎక్కడ దొరకట్లేదన్న. అది నాకు చెప్పకుండా వీడికి వద్దురా అన్న. 7,000 పెట్టుకున్నాడు ఫుల్ బాటిల్, మామూలు. అప్పుడు అంత రేట్లు ఉండేవి. ఇప్పుడు అసలుకి ఇంటి నిండా పెట్టేశాడు. ఏ కావాలంటే అది తీసుకోండి. కరోనా టైం అన్నారు కాబట్టి, కరోనా టైం అనుకున్నాం కాబట్టి, కరోనా కాలంలో చాలామంది కావలసిన వాళ్ళు, ఆప్తులు ఎంతమంది పోయారు. మళ్ళీ వీళ్ళు తిరిగి రావాలని కోరుకున్నాము. అలాంటి రాలేని కండిషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత, అదే టైంలో మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు. ఆ పరిస్థితిలో ఏమనిపించింది మీకు? చెప్పాను కదమ్మా, వెళ్ళిపోతే అంతే.
ఒక్కటి నా ఆలోచన సేపటి ఒక్కరి చేత మనం చాకరీ చేయించుకోకూడదు, వెళ్ళిపోవాలి. హాస్పిటల్లో చూసాము, ఓ 12 రోజులు ఉన్నాం. 12 రోజు డాక్టర్ని పిలిచాను, మీరు నాకు ఇచ్చింది విటమిన్స్ టాబ్లెట్లు, నాకు ఆల్రెడీ నేను వాడుతుంటాయి, నేను ఇంటికి వెళ్ళి కూడా అయ్యే వాడుకుంటా. మీరు ఒకవేళ నాది కార్డు ఉందనుకుంటున్నారు, కార్డు లేదు, ఇన్సూరెన్స్ లేదు, క్యాష్. దానివల్ల మీరు ఆశపడుతున్నారేమో ఎక్కువ రోజులు ఉంచడానికి. ఇవాళ పంపిస్తే సరే, లేదు రూపాయి కూడా కట్టను ఇంకా నేను చెప్పేశారా అలాగే అంటే. అప్పుడు డాక్టర్ కార్డు ఇన్సూరెన్స్ లేదా అని, లేదు, ఇవాళ పంపించాడు అనేసి వెళ్ళిపోయాడు. 12 రోజులు అయిపోయాయి. నాకు తెలిసిపోతుంది, నాకు ఆడిచ్చేటి నేను వాడే విటమిన్స్ అయ్యి. ఒక్కటి యాంటీబయాటిక్ ఎప్పుడో ఒకసారి అది 7,000 ఎంతో తీసుకున్నాడు, అది ఇంజక్షన్ చేశాడు అంతే. ఆ తర్వాత ఇంకా ఏమి చేయలేదు, వేస్తున్నారు. పోనీ జ్వరం ఉంది, నీరసం ఉంది అంటే బాగా దుక్కలా తిరుగుతున్నాను, స్నానం చేస్తున్నాను, బాత్రూమ్కి వెళ్ళి వచ్చి పడుకుంటున్నాను. నాన్ వెజిటేరియన్ పెడుతున్నారు చక్కగా. 4-5 రోజులు నాకే బోరుకొట్టింది. ఈ ఉప్పు కారం నేను ఎందుకంటే అది కొంప మీద శుభ్రం తినొచ్చు కదా అనిపించి ఆ రోజు ఒక 10వ రోజు 9వ రోజు మొదలుపెట్టా. నర్సులని మిగతా డాక్టర్లను, మెయిన్ హెడ్ డాక్టర్ ఎప్పుడు వస్తాడు అయితే ఎల్లుండి వస్తాడు, నేను మాట్లాడాలి ఆయనతో అర్జెంట్ అంటే వచ్చాడు. ఏంటి మాట్లాడాలి, ఇది చెప్పా, పంపించాడు అన్నాడు. ఏమైతే ముందు చేస్తే పోయేది కదా అనిపించింది. 4 లక్షలు లాగేశారు 12 రోజులకి. బాగుపడింది ఎవరంటే డాక్టర్లు, హాస్పిటల్స్. కరోనా వల్ల ఆ టైంలో బాలసుబ్రహ్మణ్యం గారు పోయారు. నాకు ఇంటికి వచ్చిందా అన్నారు, బాకీ నేను లేవరా అందుకే వెళ్ళిపోయాడు అన్నా నేను. మావాడు ఆయన మామూలుగా కష్టమా పడింది, నిద్రలు ఉండే కాదు, రోజు ఎన్ని పాటలు, ఎప్పుడు ఇది వచ్చేవాడో తెలియదు. సంపాదించాడు, హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఆయనకి బాకీలు లేవు, వెళ్ళిపోయారు. మీకు బాకీ ఉంది ఇంకా? 100% ఉంది, లేదంటే ఉండవు. ఏ రోజైతే మన బాకీ తీరిపోద్దో ఆ క్షణం ఒక మెతుకు కూడా మన దగ్గర రానివాడు దేవుడు. అవును, అందుకే బియ్యం పెడతారు. నాకు ఇంతసేపు నేను మీతో మాట్లాడుతుంటే ఇంత హ్యాపీగా, ఇంత బోళా మనిషి అంటారు చూడండి, ఇంత చక్కగా ఓపెన్ అయ్యి ఇంత మాట్లాడుతూ ఇంత సంతోషంగా కనిపిస్తున్నటువంటి ప్రసాద్ బాబు గారునా గరిష్టి అనుకున్నారు, అహంభావి అనుకున్నారు, తలపొగరు అనుకున్నారు అనిపిస్తుంది. చెప్పాను కదా, నాతో తెలిసి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇదే అనుకుంటారు, బండబాబు అని. మిగతా వాళ్ళందరూ మూర్ఖుడు, కోపిష్టి, గర్విష్టి, ఎన్ని బిరుదులు ఉన్నాయి అన్నీ నాకే ఉన్నాయి. నా మీద ఒకసారి రమాప్రబంది, నువ్వు గర్విష్టివయ్యా బాగా. నేను గర్విష్ఠుని ఎవరు చెప్పారు మరి నీకంటే? ఉంటారుగా వాడు చెప్పారులే. మరి మీకు తెలుస్తుందా నేను గర్విష్ఠనో కోపిష్ఠనో? నువ్వు చాలా మంచోడివి. చూస్తున్నాం కదా షూటింగ్లో, ఎవరిని పట్టించుకో, నీ పని చేసుకుంటావు. ఆకలిస్తే ఏమన్నా ఉందా అని అడుగుతావు, తింటావు, అడిగి తీసుకుంటావు. ఇలా సూర్యకాంతమ్మ గారి గురించి చెప్పాలమ్మా మనం, ఎందుకంటే ఆ మహాతల్లి గురించి. ఫస్ట్ ఆవిడ నాకు పెట్టింది ఆ బండోడని, ఒక సినిమాలో యాక్ట్ చేసాము. ఆవిడ రోజు కూడా రకరకాలు తీసుకొస్తూ ఉంటుంది ఇంట్లో నుంచి, మొత్తం ఆవిడ వండుద్ది. ఒకరోజు పులిహార, ఒకరోజు బొబ్బట్లు, వాటి పైన నెయ్యి రాయడానికి నెయ్యి కూడా తీసుకొస్తుంది. నాకు బొబ్బట్లు అంటే బాగా ఇష్టం. అమ్మా ఇంకోటి ఇవ్వేయాలి, రే అందరు తినాలి కదరా, నీ కూడా అయిపోయిందని చెప్పి నీకు ఇచ్చారు కదా అది మళ్ళీ అడుగుతాడు, కాదే ఆ క్లాస్ ఇంకోటి రే బండడా మిగిలినన్ని నీకే. అలాగే 4-5 మిగిలితే తెచ్చివరై తిను అని నెయ్యి గిన్నె దాని మీద పోసి ఇచ్చేసేది నాకు. రోజు ఎంతమంది ఇన్నట్టుంటే అంతమంది అమ్మ. ఆవిడ నిజంగా అన్నపూర్ణమ్మంటే ఆవిడ అనాలి, నిజంగా చెప్పాలి. రోజు ఎవరికేం పట్టింది, ఎందుకు తేవాలి ఏనుట్లందరికీ. నేను 2-3 సినిమాలు చేశాను, 2-3 సినిమాలు ఆవిడ ముసలి వయసులో కూడా చూసా. అదే పద్ధతి, ఒక పెద్ద దబరడ్డ పులిహార అందరికీ వేస్తుంది, చిన్న చిన్న బౌల్ వేసి. గ్రేట్ అదే అంతంత గొప్పవాళ్ళు ఉండబట్టి ఇండస్ట్రీ 100 ఏళ్ళు 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. బోల్డ్ అనే విషయాలు మాతో పంచుకున్నందుకు అండ్ బోల్డ్ అని బాధాకరమైనటువంటి సంఘటనలు కూడా షేర్ చేసుకున్నందుకు. అండ్ నేను 1 year వెయిట్ చేశాను అంటున్నాను కదా, ఒక వర్త్ఫుల్ ఇంటర్వ్యూ అయితే నాకు వచ్చింది. 1 year వెయిట్ చేసినందుకు, నేను వేస్ట్ చేశాను నన్ను వెయిట్ చేసినందుకు. సారీ అమ్మా, నేనేమంటున్నానంటే యూజువల్గా మీరు అన్నారే 1 year వెయిట్ చేశారు అనేసరికి ఇంకేవో అనుకుంటారని కాదు, ఎందుకు అయింది అనేది ఇప్పుడు మీరు ఓపెన్ అయ్యి చెప్పినందుకు, ఇంత టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ బాబు గారు. మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. బోల్డని బాధ్యతలు అయితే ఇంకా ఉన్నాయి అర్థమవుతుంది, బట్ అన్నింటిని కూడా కంప్లీట్ చేయండి, ఫుల్ఫిల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, నమస్తే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.